హాయ్ అండి, అందరికీ వందనాలు. బాగున్నారా? ఉదయకాలంలో దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలి. వెళ్ళే పైనలో చూసుకుండాలన్నా మరి ఇక్కడ మనకి డైనింగ్లో కానీ డెలివరీ ఇచ్చే బ్రదర్స్ మరీ ముఖ్యం. డైనింగ్ ఎందుకు చెబుతుంది వీడియో అనుకుంటున్నారా? డైనింగ్లో ఎన్ని అభయాలు ఎదురు చూస్తూ ఉండాలో తెలుసా? చేతులు బాగా పనిచేస్తూ ఉండాలి, కాలు బాగా పనిచేస్తూ ఉండాలి, చూపు ఒక దాని మీదే ఉండాలి. ఏ పక్కకు చూసినా కానీ అది యాక్సిడెంట్లకు గురవుతుంది. అందుకు చాలా బేనులో చాలా అంటే చాలా కంట్రోల్లో ఉండాలి. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలన్నీ పక్కనెట్టేసి డైనింగ్ చేసినప్పుడే ఆ డైనింగ్ మీదే ఉంటుంది చూడండి. వాళ్ళకి ఎన్నిసార్లు అయినా అని చెప్పొచ్చండి. ఓన్లీ డ్రైవర్లు అంటే ఎంత ఇది, మరి అన్నింటిలో మనం ఎగరాలన్నా కూర్చోవాలన్నా ప్రతి దాంట్లో డైనింగ్ చాలా అవసరం. అందుకు డైనింగ్ వెతికి మీరు ప్రార్థన చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవదు, కానీ ఎప్పుడన్నా ప్రమాదం అయితే గ్యాస్ల వల్ల కొంతమంది మేడంల వల్ల డైనింగ్ చేసే వాళ్ళకి ఈ ఎండకి ఎంత భయంకరంగా ఉంది. ఇందుకు డెలివరీ ఇచ్చే బదులు మనమే కద్దమ్మలు. గమ్మున వచ్చినా కానీ వెంటనే వెళ్తామా, అది తీసుకొస్తాకి మన పని అవ్వాలో లేకపోతే మేడం చెప్పాలో అప్పుడు వెళ్ళేదాకా వెయిటింగ్ చేస్తారు. ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళు షేర్ చేస్తారన్నమాట. అందుకు గుర్తించి మీరు ఎప్పుడు డ్రైవర్ అన్నలకి గౌరవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇల్లు తప్పి ఇంత దూరం వచ్చే మగవాడు ఎంత దూరమైనా పరిగెట్టవచ్చు, కానీ ఆడవాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి. కుటుంబం కోసం బిడ్డల్ని ఇంటికాడెట్టి భర్తను పెట్టి మరి అక్క చెల్లెళ్ళు ఆ తల్లులు చిన్నప్పుడు పిల్లల్ని వదిలేసి ఇంత దూరం వచ్చి చాలా ఆనందం అంతా కోల్పోయి వంట జీవితం కదా. ఎన్ని ఆశలు ఉంటాయండి ఒక ఆడవాళ్ళకి. మంచి మంచి చీరలు కట్టుకోవాలి, అందంగా వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ఫంక్షన్కి వెళ్ళాలి, ఎన్నో కోరికలు ఉండి ఒక ఆడవ్యక్తి ఆశ గల ఆడది దుఃఖపోయి మరి గల్ప దేశాల్లో ఉంటున్నారంటే కదా. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కోల్పోనియే చూడండి. కొంతమంది భయపడిపోయి ముందుగానే అయ్యో అంత దూరం వెళ్తేనే పని చేయగలదనా అన్న పిరుకు వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోయారు. కష్టపడి ఇంకా ఇండియాలోనే కొంతమంది ఉంటున్నారు. మనం వెళ్ళి జయించగలదు, ఏదో ఒకటి అవుతుందిలే అనుకున్నవాడికి ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది, అవునా? ఎక్కువగా ఒక మాట దేవుడి మాటలో ఏంటంటే మోసేవు ప్రార్థించగా మరి ఒక రాజు అన్ని మేకలు గేదెలు అన్నీ కూడా దొడ్లో కట్టేస్తాడంట. పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ బంధించేసాడంట ఆ రాజు. మోసేపు ప్రార్థనింతే అంటే మోసేపు ప్రార్థించకన్న పాట ఉంటుంది చూసారా. ఆయన ప్రార్థనతో ముందు మగవాళ్ళని వెళ్ళమని, తర్వాత తన బిడ్డలను తీసుకెళ్ళమని, తర్వాత మేకలను తీసుకెళ్ళమని అన్నాడు. ఇలాంటి చూడండి మన ఇంట్లో ఇక్కడ మన గల్ఫ్ దేశాల్లోని సేమ్ అంతే. ఒకవేళ సెలవుకి వెళ్తామంటారు అనుకో, మేడం వెళ్ళొద్దు అంటుంది. అంటే ఇక్కడ రాజులు కదా వెళ్ళు, మనకి యజమానులు కాబట్టి. ఒకవేళ సెలవుకి వెళ్తానన్నా బయటికి వెళ్తానన్నా ఏది లేదు ఎక్కడికి వెళ్తావు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, తండ్రి నాయన మేము ఈరోజు సెలవుకి వెళ్ళలేమా, మేము ఇంక ఇదే ఇంకా ప్రార్థన చేసుకుంటూ మాకు ఇవ్వాలి, మాకు సెలవు ఇప్పించాలని అదే ఉన్నాడు గడగా మా ముస్లిం హృదయాలు కరుగుతాయి. అంటే మీ యజమానుల హృదయాలు కరుగుతాయి. అలాగా మనకి ఇక్కడ గలుపులో ఎన్నో షేర్ చేసుకోవాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి. అలా మోసేపుకి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చాలా విలువైంది. ఆ ప్రార్థన వల్లే తన బిడ్డలను తీసుకుని, తన భార్యని తీసుకుని, తన స్నేహితులను తీసుకుని ఆయన దేశం వెళ్ళి శుభ్రంగా ప్రార్థన చేసుకున్నాడంట. విడుదల ఒప్పించాడంట. అందుగా మరి అంత భక్తివంతులం కాదనుకో మనం, మన చిన్న ప్రార్థనైనా దేవుడు ఆలకింటున్నాడు కదా. మరి ఎందుకు మీరు ఇంకా నిరాశతో ఉంటున్నారా? అలాగే ఉండొద్దు. నువ్వెక్కడ ప్రార్థన చేసిన విశ్వాసంతో దేవుడు కన్నించి నీకు సమాధానం దయచేయను గాక. అందరూ ఆహారం తీసుకోండి, అని దినము క్షేమకరంగా ఉండాలని కుటుంబాలతో చూద్దాం భగవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
దేవుడు దీవించును గాక.